వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణంపై ఈడీ ఉచ్చు బిగిస్తోంది. సిట్ నమోదు చేసిన కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ ఇటీవల ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేసింది. కేవలం మద్యం అమ్మకాల్లోనే కాకుండా మద్యం రవాణా కాంట్రాక్టుల్లోనూ వైసీపీ ముఠా వందల కోట్ల రూపాయల దోపిడీకి తెగబడినట్లు ఈడీ తేల్చింది. నిబంధనలను తుంగలో తొక్కి తమకు నచ్చిన సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టి ఆ సొమ్మును షెల్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోకి మళ్లించి మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మద్యం రవాణా కాంట్రాక్టుల కేటాయింపులో వైసీపీ ముఠా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది. బెవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్ట్ ఖరారు చేసే అధికారాలను జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీల నుంచి తప్పించి రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ ఎంపిక చేసేలా నిబంధనలు మార్చేసింది. టెండర్లలో పాల్గొన్న ఇతర సంస్థలను పక్కనబెట్టి నోయిడా కేంద్రంగా పనిచేసే వైసీపీ ముఠా ముసుగు సంస్థ సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ కు కాంట్రాక్టు కట్టబెట్టారు. రాజ్ కేసిరెడ్డి తరపున డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసిన టి ఈశ్వర్, కిరణ్ కుమార్ రెడ్డి స్నేహితుడిదే ఈ సిగ్మా సంస్థ. ఇందులో సిగ్మా సంస్థకు 4% నిర్వహణ ఛార్జీలు ఇచ్చి మిగతా సొమ్మును వైసీపీ ముఠా నొక్కేసినట్లు సిట్ గుర్తించింది. ఒక్కో మద్యం కేసు రవాణాకు కిలోమీటర్కు 13 రూపాయలు ఉన్న ఛార్జీని ఏకంగా 35 రూపాయలకు పెంచేసి దోపిడీకి తెరలేపినట్లు తేల్చింది. ఈ మొత్తం 200 నుంచి 400 కోట్లు ఉంటుందని సిట్ ప్రాథమికంగా గుర్తించింది. 2020 నవంబర్ 1 నుంచి 2023 డిసెంబర్ 15 వరకు ఈ సంస్థ ద్వారా ఒక్కో కేసుపై 22 రూపాయల చొప్పున అదనంగా లబ్ధి పొందినట్లు తేల్చింది. ఈ రకమైన దోపిడీ ద్వారా వైసీపీ ముఠా 195 కోట్లు కొల్లగొట్టినట్లు ఈడీ కూడా నిర్ధారించింది. ఇందులో ప్రధాన పాత్రధారులైన వాసుదేవరెడ్డి, గత ప్రభుత్వ పెద్దలు, వైసీపీ ముఠా తరపున అన్ని తానే వ్యవహరించిన రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసింది. వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ సహా మరికొందరు నిందితులు కూడా హవాలాకు పాల్పడినట్లు తేల్చింది. మద్యం రవాణా కాంట్రాక్టులో దోపిడీకి పాల్పడ్డ కేసులో బెవరేజెస్ కార్పొరేషన్ నాటి ఎండీ డి వాసుదేవరెడ్డి, ఆయన బావమరిది విజయ నరసింహారెడ్డి, వైసీపీ ముఠా నాటి ప్రభుత్వ పెద్దల తరపున మద్యం కుంభకోణాన్ని నడిపించిన రాజ్ కేసిరెడ్డి, ఆయన అనుచరులు బూనేటి చాణక్య, షేక్ సైఫ్ అహ్మద్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీల్, కోడలు వల్లూరి కీర్తి సహా మరికొందరు నిందితులుగా ఉన్నారు. వీరిలో 3 అరెస్టు కాగా త్వరలోనే మరికొందరిని ఈడీ అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది.